జరిగింది. ప్రస్తుతం ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా రెండు వైపులా కూడా బ్యాలెన్స్ అవుతున్న సందర్భం కనబడుతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే కనుక ఒక స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది కూటమి. 114 మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసింది ఎన్డీఏ కూటమి. కొంతవరకు కూడా ఇటు గుంటూరు కావచ్చు, క్యాపిటల్ ఇష్యూస్, కాస్ట్ అండ్ కాంబినేషన్స్ చాలా ప్రధాన భూమిక పోషించాయని చెప్పుకోవచ్చు. 3 జిల్లాల పరంగా చూసుకుంటే ఇక్కడ మనకు స్పష్టమైన మెజార్టీ కనపడుతోంది. ఇటు విశాఖలో వలస నాయకులు ఉండడము, అలాగే అరకు SC/ST నియోజకవర్గాలు కొంతవరకు వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇటు చూసుకుంటే కోస్తాంధ్ర విషయానికి వస్తే గనక ఇటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చాలా వరకు కూడా ఆయన మెజారిటీని కనబరుస్తూ ఉన్నారు. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికి మేజర్ ఫ్యాక్టర్ అయితే మాత్రం భారీగా కాపు ఓట్లు పోలరైజ్ అయ్యాయి, భారీగా ర్యాలీ అయ్యాయి కూటమి వైపు అని చెప్పుకోవచ్చు. గాజువాకలో 7,000 ఓట్ల మెజార్టీతో టీడీపీ ముందంజలో ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ వెనకంజలో ఉన్నారు చీపురుపల్లి నుంచి. నిజానికి అది పెట్టని కోట. మరి మంత్రి దాడిశెట్టి రాజా కూడా వెనకంజలో ఉన్నారు. వైసీపీ మంత్రులంతా ఓటమి దిశగా వెళ్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 115 స్థానాల్లో కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి తన ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. విజయనగరంలో మనం చూస్తున్నాం విశాఖ టీడీపీ 4, బీజేపీ 1, జనసేన 2. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వచ్చేసరికి టీడీపీ 11, జనసేన 5. ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అలాగే ఈ సంబంధించినటువంటి కొంతవరకు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు భారీ ఎత్తున అయితే ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున అయితే కూటమి అభ్యర్థులు క్యాంపెయిన్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు చీలనివ్వకూడదు అని చెప్పేసి చాలా వరకు కూడా జనసేన ముఖ్యంగా టీడీపీ వైపు కాపులు పోలరైజ్ అయినటువంటి సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం గాజువాకలో మంత్రి అమర్నాథ్ కూడా వెనకంజలో ఉన్నారు. ఎందుకంటే ఆయనకు సిట్టింగ్ స్థానం నుంచి గాజువాకకు ఆయన్ను టికెట్ ఇవ్వడంతో కూడా కొంతవరకు కూడా లోకల్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ కూడా ఆయన వెనకంజలో ఉండడానికి కారణమవుతున్నాయి. మరి బొత్స సత్యనారాయణ వెనకంజలో ఉన్నారు చీపురుపల్లి నుంచి. మంత్రి దాడిశెట్టి రాజా వెనకంజలో ఉన్నారు. మొత్తం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కు సంబంధించి కూడా సంక్షేమమా, అభివృద్ధి, కులబలమా, ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమం నిలబడుతుందా లేకపోతే అభివృద్ధి నిలబడుతుందా, ఈ 3 ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయినట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా తాను వస్తే ఏం చేస్తాను, సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చేస్తానంటూ కూడా సూపర్ 6తో ఇటు కూటమి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించిన సందర్భం కనబడుతోంది. ప్రస్తుతం ఓటమి బాటలో ఏపీ మంత్రులు ఉన్నారు. మంత్రి రోజా కావచ్చు, అలాగే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, అలాగే అంబటి రాంబాబు కావచ్చు, మంత్రి చెల్లిపోయిన వేణు కావచ్చు. ఇక గుడివాడ విషయానికి వచ్చేసరికి కొడాలి నాని కూడా వెనకంజలో ఉన్నారు. ఓటమి దిశగా రోజా, బుగ్గన, చెల్లిపోయిన వేణు, అలాగే అంబటి. ఉమ్మడి కర్నూలు జిల్లాల విషయానికి వస్తే 10 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో వైసీపీ ఆధిక్యం కనబరుస్తుంది. గాజువాకలో మంత్రి అమర్నాథ్ వెనుకబడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే కాస్ట్ అండ్ కాంబినేషన్స్, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా చాలా వరకు కుల బలం, ఏపీ రాజకీయాన్ని కులాన్ని విడదీసి చూడలేనటువంటి సందర్భం. మొత్తంగా చూసుకుంటే గనక కొంతవరకు సోషల్ ఇంజనీరింగ్ అనేది పగడ్బందీగా చేసినప్పటికీ కూడా దాదాపు 102 మంది సిట్టింగ్లను మార్చడం కూడా వైసీపీ చేసిన ఒక ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్గా అనాలిసిస్లో కావచ్చు, పోల్ పండిట్స్ కావచ్చు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. మరి సంక్షేమ ఫలాలు కావచ్చు, నవరత్నాలు కావచ్చు, తిరిగి తన అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న ఒక స్పష్టమైన హామీలు కావచ్చు, మరి ఇటు కూటమి ఇచ్చిన హామీలను కావచ్చు, కూటమి ఇచ్చిన సూపర్ 6ను కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మెయిన్ ఫ్యాక్టర్గా పనిచేసిందా, మరి 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ మేరకు వైసీపీకి అనుకూలంగా ఉంది, ఏ మేరకు వైసీపీకి తన ఆధిపత్యాన్ని కనబరిచేందుకు ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా లీడ్స్ చూస్తేనే అర్థమవుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసింది కూటమి, ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. మంత్రులు ముఖ్యంగా చాలా వరకు కూడా మంత్రులందరూ, వైసీపీకి సంబంధించిన మంత్రులందరూ కూడా వెనుకబడినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. గుంటూరు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు. 25,384 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ముందుకు వెళుతోంది. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ వెనకంజలో ఉన్నారు.
బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ మెజార్టీ దిశగా కూటమి ముందుకు వెళ్తోంది. ఓటమి బాటలో ఏపీ మంత్రులు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. దాదాపు పులివెందుల్లో సీఎం జగన్ ముందంజలో ఉన్నారు. ఇక రాయచోటిలో టీడీపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఏపీ అసెంబ్లీ 175 అసెంబ్లీ 25 పార్లమెంటుకి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్ కౌంటింగ్స్ సంబంధించి మనం లీడ్స్ చూస్తున్నాము. గాజువాకలో మంత్రి అమర్నాథ్ వెనుకబడ్డారు. మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది ఎన్డీఏ కూటమి. స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏపీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారా, సంక్షేమాన్ని కోరుకున్నారా అన్న దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సంక్షేమ ఫలాలు కావచ్చు, అలాగే సంక్షేమంతో పాటు తమకు అభివృద్ధి కావాలి, తమ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అన్న దిశగా కూడా ఏపీ ఓటరు చాలా కీలకమైనటువంటి ఆలోచన ధోరణితోనే ఒక తీర్పిచ్చినట్టుగా తెలుస్తోంది. పోలింగ్ జరిగిన తర్వాత 81.66% చాలా హ్యూజ్ పోలింగ్ అయితే నమోదైంది. కొన్ని దర్శి లాంటి చోట అయితే 90% పోలింగ్ నమోదైంది. అయితే మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు, వలస ఓటర్లు చాలా పెద్ద ఎత్తున వచ్చారు, అలాగే పోస్టల్ బ్యాలెట్స్ ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే గనక చాలా వరకు ఎగ్జిట్ పోల్స్, నేషనల్ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీస్ కావచ్చు, అవన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ దిశగానే వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. అయితే కొంతవరకు కూడా ఎగ్జాక్ట్గా మనకు కనపడుతూ ఉన్నాయి. లీడ్స్ చూస్తుంటే కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళుతోంది. 25,384 మెజార్టీతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. గుంటూరు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఓటమి దిశగా వైసీపీ మంత్రులందరూ ముందుకు వెళ్తున్న సందర్భం కనబడుతుంది. వీళ్ళలో చాలా వరకు కూడా 5 సార్లు ఎమ్మెల్యేలుగా, అలాగే నియోజకవర్గంలో మంచి పట్టున్నటువంటి మంత్రులు కూడా వెనకంజలో ఉన్నారంటే ఒక వేవ్ అయితే స్పష్టంగా కనపడుతోంది. వైసీపీకి సంబంధించి ఓటు చీలనివ్వనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రకంగా అయితే అలయన్స్గా ముందుకొచ్చారో, నియోజకవర్గాల వారీగా జరిగినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, అలాగే అభివృద్ధి కావచ్చు, మేనిఫెస్టో విషయాలకు సంబంధించి కావచ్చు, సూపర్ 6 కావచ్చు, ప్రజలు కొంతవరకు కూడా బిలీవ్ చేయగలిగారనేది మాత్రం స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి సందర్భం.